హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ నేచర్ బ్లాగర్ ఛానల్. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎండింగ్లో అయితే మీకు ఒక ట్విస్ట్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం ఒడిశా మల్కన్గిరి జిల్లాలో ఉన్న చిత్రకొండ బలిమెల యొక్క టూరిస్ట్ ప్లేసెస్లను చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్తో కలిసి మార్నింగ్ 11:30 జనభై గురుప్రియ సేతు దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా పొడవుగా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగా అనిపిస్తుంది. జూలై 2019లో ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. ఉయ్యాల బ్రిడ్జికి అనుసంధానంగా ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. బ్రిడ్జ్ సెక్యూరిటీ పర్పస్ మీద నైట్ టైం అయితే పోలీస్ గస్తీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ బ్రిడ్జ్ దాటాలంటే మనకు 60 స్పీడ్ లో సుమారు 2 minutes అయితే పడుతుంది. చూస్తున్నారుగా ఎంత పొడవు ఉందో. ఇక్కడ లొకేషన్స్ అయితే అదుర్స్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. గురుప్రియ సేతు క్రాస్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఉయ్యాల బ్రిడ్జ్ ని చేరుకున్నాం. బ్రిడ్జ్ కి రెండు వైపులా ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ మైమర్చిపోయాం. అలాగే జలపాతంతో కూడిన పక్షుల కిలకిల రాగాలు మమ్మల్ని ఎంతో ఆకర్షించాయి. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ చుట్టుపక్కల గ్రామాలకి ప్రధాన రహదారి. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. చూడండి, నేచురల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు. అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఫ్రెండ్స్, ఉయ్యాల బ్రిడ్జ్ జూన్ 2018లో నిర్మించారు. ఈ అందమైన దృశ్యాలను కేమ్లో బంధించి చిత్రకొండ వైపు దూసుకుపోయాం ఫ్రెండ్స్. 45 minutes లో చిత్రకొండ చేరుకున్నాం. నేమింగ్ బోర్డ్ అయితే మాకు వెల్కమ్ చెప్పింది. చూడండి, బాగుంది కదా. ఆఫ్టర్ లంచ్ చిత్రకొండ ఎకో పార్క్ చేరుకున్నాం. అక్కడైతే చాలాసేపు ఫోటోషూట్ అయితే చేసుకున్నాం. ఏం చక్క ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వింటున్నారు కదా, అది రాసింది నా ఫ్రెండే. నేమ్ వచ్చేసి బాలు. చాలా బాగుంది కదా. ఫోటోషూట్ తర్వాత అదే పార్కులో ఉన్న బోటింగ్ ఏరియా వైపుకి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ పర్ హెడ్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చక్కగా బోటింగ్ చేస్తూ ఆ ప్లేస్ ని ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అక్కడ కూడా చక్కగా ఫోటోషూట్ అయితే చేసుకున్నాం. గ్రీనరీకి అవతల మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిత్రకొండ డ్యామ్ అని బోర్డు కనిపిస్తుంది మనకు. అదే మట్టితో కట్టిన చిత్రకొండ డ్యామ్ అన్నమాట. తర్వాత చిత్రకొండ బలిమెల డ్యామ్ ఫ్రంట్ వ్యూకి చేరుకున్నాం. చూడాలనుకున్న ప్లేస్ కళ్ళ ముందు కనిపించేసరికి మా ఆనందానికి హౌదులే లేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ లొకేషన్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. అవన్నీ చూస్తూ కూడా దూరపు కొండలు చూస్తున్నారు కదా, మధ్య మధ్య ఐలాండ్స్ తో ఎంత అందంగా కనిపిస్తుందో ఆ ప్లేస్ అంతా కూడా. మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు ఇంకా బెటర్ గా అనిపిస్తుంది మనకు. తర్వాత డ్యామ్ ఇన్సైడ్ కు వెళ్ళడానికి ప్రయత్నించాం. బట్ అప్పటికే టైం అయిపోవడం వల్ల సెక్యూరిటీ అయితే పర్మిట్ ఇవ్వలేదు. ఇదిలో రిక్వెస్ట్ చేసి మొత్తానికి మెయిన్ స్పాట్ కి అయితే చేరుకున్నాం. మాకు పార్క్ అయితే వెల్కమ్ పలికింది. ఈ పార్కులో మాత్రం గ్రాస్ అండ్ గ్రీనరీతో డిఫరెంట్గా చాలా బాగా కనిపించింది అనమాట. ఇక్కడ నీ చూపులు నాలో వెలుగు నింపే, నీ నవ్వులు నా హృదయాన్ని తాకే. మెయిన్ స్పాట్కు వెళ్ళేసరికి నాకు ఎంతో ఇష్టమైన గౌతమ్ బుద్ధుని విగ్రహం కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అసలైన వ్యూ పాయింట్కి చేరుకున్నాం. ఇంతకు ముందు నేను ఎన్నో రిజర్వేస్ చూసాను, కానీ ఇంత న్యాచురల్గా ఇంత బ్యూటిఫుల్గా ఉండడం అయితే ఇదే మొదటిసారి చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నీ చూపులు నాలో వెలుగు నింపే, అలా నేచర్ని చూస్తూ ఆనందంలో డ్యాన్సులు కూడా చేసాం. ఆ తర్వాత ఫోటో షూట్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత పక్కనే ఉన్న బలిమెల కాంక్రీట్ డ్యామ్ చూడడానికి ముందుకు వెళ్ళాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా, అది అలా 10 గేట్ల వరకు ఉందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్లో మీకు ట్విస్ట్ చెప్తా అన్నా కదా, అదేంటంటే బోటింగ్ చేసాం కదా, ఆ లేక్లో అయితే క్రాకడైల్స్ ఉన్నాయన్నమాట. నాకు తెలియక చేయి పెట్టాను. ఒక్కసారి తెలిసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట నాకు. ఫ్రెండ్స్, మనం చూసిన బ్యూటిఫుల్ డామ్ 1961 to 72 మధ్యకాలంలో నిర్మించడం జరిగింది. ఈ వీడియోలో చివరిగా మనం రిటర్న్ జర్నీలో షూట్ చేసిన గురుప్రియ సేతు నైట్ వ్యూని ఒకసారి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తూ నాతో పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ కాంప్లిమెంట్ ప్లీజ్. గురుప్రియ సేతు దాటినాక లోకల్లో ఏదో ఫెస్ట్ అయితే జరుగుతుంది. చాలా బాగా డెకరేట్ చేశారు. జనాలు అయితే గుంపులుగా కనిపిస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.